ఓవైపు పశ్చిమాసియా యుద్ధం, మరోవైపు చమురు ఆధారిత పరిశ్రమపై దాడులు, ప్రమాదాలు ప్రపంచ ఇంధన భద్రతను ప్రమాదంలోకి నెట్టేశాయి. అమెరికా, ఇరాన్ దేశాల దాడులు, ప్రతి దాడుల కారణంగా అనేక చమురు క్షేత్రాలు, కర్మాగారాలు మంటల్లో చిక్కుకున్నాయి. హర్ముజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా అనేక దేశాలకు చమురు సరఫరాలు నిలిచిపోయి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అదే సమయంలో వివిధ దేశాల్లో చమురు ఆధారిత పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలు పరిస్థితిని మరింత గందరగోళంగా మార్చేస్తున్నాయి. ఇవన్నీ ఆర్థిక వ్యవస్థలను సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల వేళ ఆయిల్ రిఫైనరీలు, ఎరువుల తయారీ కేంద్రాలపై దాడులు తీవ్రతరమయ్యాయి. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు, ఇరాన్ ఎదురుదాడుల్లో చమురు క్షేత్రాలే లక్ష్యమయ్యాయి. యుఏఈ, బహ్రెయిన్, కువైట్లలోని విద్యుత్ మరియు ఇంధన ప్లాంట్లపై ఇరాన్ మెరుపు దాడులు చేసింది. సౌదీ అరేబియాలోని సౌదీ అరాంకో రిఫైనరీలపై కూడా దాడులు జరిగాయి. ఇరాన్ చమురు ఎగుమతులకు అత్యంత కీలకమైన ఖర్గ్ దీవిపై అమెరికా దాడులు నిర్వహించింది. దీంతో అక్కడి చమురు నిల్వలు మంటల్లో చిక్కుకున్నాయి. ఇజ్రాయెల్ ఏకంగా 30 చమురు నిల్వ డిపోలపై దాడులు చేసింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ పాక్షికంగా మూసివేసింది. దీంతో పశ్చిమాసియాలో చమురు సరఫరా స్తంభించిపోయి అనేక దేశాల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్తో సహా అనేక దేశాలు తమ అత్యవసర చమురు నిల్వలను సమీక్షించుకుంటున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో గోరుచుట్టుపై రోకలిపోటులా ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఘటనలు ఇంధన భద్రతలను మరింత ప్రమాదంలోకి నెట్టాయి. ముఖ్యంగా మన దేశంలో ఏప్రిల్ 21 ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కావాల్సిన రాజస్థాన్లోని రిఫైనరీ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రిఫైనరీలోని క్రూడ్ డెస్టిలేషన్ యూనిట్లో మంటలు ఎగిసిపడ్డాయి. 4400 ఎకరాల్లో విస్తరించిన ఈ రిఫైనరీలో ఇంధనంతో పాటు పెట్రోకెమికల్ ఉత్పత్తులను తయారు చేస్తారు. ప్లాస్టిక్, వ్యవసాయ పైపులు, ప్యాకేజింగ్ ఫిల్మ్లు, ఆటో వేడి భాగాలు, సింథటిక్ ఫైబర్, వైద్య పరికరాలు, పెయింట్లు, డిటర్జెంట్ల తయారీకి ఇక్కడ తయారయ్యే పెట్రోకెమికల్స్ ఉపయోగపడతాయి. ఇది అందుబాటులోకి వస్తే దేశంలోని అతిపెద్ద అనుసంధానిత రిఫైనరీ పెట్రో రసాయనాల కాంప్లెక్స్ల్లో ఒకటిగా నిలవనుంది. ఈ ప్రాజెక్టు మొత్తం వార్షిక సామర్థ్యం 9 మిలియన్ మెట్రిక్ టన్నులు కాగా ఇందులో పెట్రో రసాయనాల ఉత్పత్తుల సామర్థ్యం 2.4 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. దేశంలోని అతిపెద్ద అనుసంధానిత రిఫైనరీ పెట్రో రసాయనాల కాంప్లెక్స్ల్లో ఇది ఒకటి. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం హీట్ ఎక్స్చేంజర్ స్టాక్లో హైడ్రోకార్బన్ లీక్ అవడంతో మంటలు చెలరేగి 6 ఎక్స్చేంజర్లకు నష్టం వాటిల్లింది. రిఫైనరీ ప్రధాన యూనిట్లు సురక్షితంగా ఉన్నాయని 3-4 వారాల్లో రిపేర్ పనులు పూర్తవుతాయని హెచ్పీసీఎల్ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఉగ్రవాద కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. బలోత్రాలోని ఈ రిఫైనరీని దేశపు తొలి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్గా తీర్చిదిద్దారు. హిందుస్థాన్ పెట్రోలియం, రాజస్థాన్ ప్రభుత్వం మధ్య జాయింట్ వెంచర్గా ఇది ఏర్పాటైంది. రాజస్థాన్లో అశోక్ గెహ్లట్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 2013లో సోనియా గాంధీ ఈ రిఫైనరీకి శంకుస్థాపన చేశారు. అప్పుడు ప్రాజెక్టు వ్యయం 43,129 కోట్లు. అనంతరం జనవరి 16, 2018లో నరేంద్ర మోడీ ప్రభుత్వం దీనిని రీలాంచ్ చేసింది. ఈ మొత్తాన్ని 79,459 కోట్లకు సవరించి ఈ ప్రాజెక్టు చేపట్టారు. మరోవైపు రష్యా చమురు రిఫైనరీలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు, అమెరికా ఆంక్షల ప్రభావం కారణంగా ఆ దేశ ఇంధన ఉత్పత్తి సామర్థ్యంపై గణనీయమైన ప్రభావం పడింది. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా రష్యాలోని ప్రధాన రిఫైనరీలలో దాదాపు 70% పైగా దెబ్బతిన్నాయి. రష్యాలో జూలై 2025లో రోజుకు 5.4 మిలియన్ బ్యారెళ్ల చమురును ప్రాసెస్ చేయగా సెప్టెంబర్ నాటికి అది 5 మిలియన్ బ్యారెళ్లకు పడిపోయింది. ఏప్రిల్ 2026 నాటికి రష్యా చమురు ఉత్పత్తి 0.8% తగ్గిందని నివేదికలు పేర్కొంటున్నాయి. రష్యా రిఫైనరీ సామర్థ్యంలో సుమారు 20% వరకు తగ్గిపోయింది. అయినప్పటికీ రష్యా దెబ్బతిన్న రిఫైనరీలను రిపేర్ చేస్తూ మిగులు సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం ద్వారా రిఫైనింగ్ వ్యవస్థను కొనసాగిస్తోంది. మరోవైపు యుద్ధం కారణంగా రష్యాలో సొంతంగా రిఫైన్ చేయటం కష్టమైపోవడంతో భారత్కు పంపాలనే ప్రణాళిక కూడా తెరమీదికి వచ్చింది. భారత్లో రష్యన్ క్రూడ్ రిఫైన్ చేసి యూరప్ దేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అనేక ప్రమాదాలు చమురు భద్రత విషయంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఏప్రిల్ 2026లో ఆస్ట్రేలియాలోని గీలాండ్లో ఉన్న వివా ఎనర్జీ ఆయిల్ రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇది ఆ దేశ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ ప్రమాదం ఆస్ట్రేలియా మొత్తం ఇంధన లభ్యతలో
దాదాపు 10% ప్రభావితం చేసిందని చెప్తున్నారు. ఈ రిఫైనరీ ఆస్ట్రేలియాలో మిగిలి ఉన్న అతి కొద్ది చమురు శుద్ధి కర్మాగారాల్లో వివా ఎనర్జీ ఒకటి. ఇది ప్రపంచవ్యాప్త ఇంధన సంక్షోభం నేపథ్యంలో ఆస్ట్రేలియా ఇంధన భద్రతకు సంబంధించి పెద్ద సవాల్గా పరిణమించింది. మరోవైపు మెక్సికోలోని పెమెక్స్ ఓల్మేకా రిఫైనరీ వెలుపల జరిగిన అగ్ని ప్రమాదంలో 5 మరణించారు. గత నెల మెక్సికో తీరంలో భారీ చమురు లీకేజీ కారణంగా సుమారు 600 కిలోమీటర్ల మేర తెట్టులా వ్యాపించింది. దీంతో సముద్ర తాబేళ్లు, పక్షులు, చేపలతో సహా పలు రకాల జలచర జాతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒకవైపు పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థ దెబ్బతింటే, మరోవైపు వివిధ దేశాల్లో జరుగుతున్న చమురు ఆధారిత ప్రమాదాలు ఇంధన భద్రతను ప్రశ్నార్థకంగా మార్చేస్తాయి. పశ్చిమాసియాలో అనిశ్చితి వల్ల ఇంధన భద్రత దెబ్బతినడమే కాకుండా రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఏర్పడింది. ముఖ్యంగా మన దేశం ముడి చమురు అవసరాల కోసం సుమారు 90% దిగుమతులపైనే ఆధారపడుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇంధన అవసరాలు పెరుగుతున్నప్పటికీ శిలాజ ఇంధన వనరులు తరిగిపోతుండటం, భూతాపం పెరగటం మానవాళికి పెద్ద సవాల్గా మారాయి. దీనిని అధిగమించడానికి అనేక దేశాలు సౌరశక్తి, ఇతర ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు దృష్టి సారిస్తున్నాయి.